ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే 2 స్టెల్త్ గైడెడ్ ఫ్రిగేట్స్ని ఇండక్ట్ చేశారు. మేక్ ఇన్ ఇండియాలో ఇది నిజంగా వన్ ఆఫ్ ద బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు సార్. 70% కంటే ఎక్కువ ఇండిజినస్ ఉందని. ఈ అచీవ్మెంట్ని మీరు ఎలా చూస్తారు సార్? అండ్ నేనేది గత 10 ఏళ్లలో ప్రోగ్రెస్ అంటే మేక్ ఇన్ ఇండియా పరంగా కానివ్వండి, ఇండక్షన్స్లో కానివ్వండి, ఒక రకంగా నేవీ డెవలప్మెంట్ ఎలా ఉంది, ప్రభుత్వం ఎంత దృష్టి పెట్టింది అనే దాంతో పాటు ఇంకెంత పెట్టాలి, వీటి గురించి క్లుప్తంగా మీరు ఏం చెప్తారు సార్? మనకు గత 2-3 ఎపిసోడ్స్ ముందర మనం ఐఎన్ఎస్ తమాల్ గురించి చర్చించాం. అది విదేశాలలో తయారైనటువంటి ఆఖరి షిప్ అని చెప్పి మనం డిక్లేర్ చేసాం. కాబట్టి దాని తర్వాత రాబోతున్నటువంటి షిప్లన్నీ ఇంక్లూడింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ భారతదేశంలో తయారు చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మన మీద వేస్తున్నటువంటి ఈ టారిఫ్ల దృష్ట్యా మనకు అర్థమైపోయింది, ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ కూడా క్రమేపీ వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు. మనకు దానివల్ల లాభం పెద్దగా ఉండకపోవచ్చు అని అర్థమైంది. సప్లై చైన్స్ అన్ని కూడాను వాళ్ళ పక్షాన వెళుతున్నాయి. వాళ్ళు దాన్ని వెపనైజ్ చేస్తున్నారు, అస్త్రంగా వాడు దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయడానికి దాన్ని వాడు. గతంలో గ్లోబలైజేషన్ అన్న దాంట్లో కొన్ని పార్ట్స్ ఒక దేశంలో, ఇంకొన్ని పార్ట్స్ వేరే దేశంలో అన్ని కలిపి ఫైనల్ ప్రోడక్ట్ వేరే దేశంలో తయారయ్యాయి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ బోయింగ్ కానీ వాళ్ళ లాకిడ్ మార్టిన్ లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడాను ప్రమాణకు 30-40 దేశాల నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు. కానీ భారతదేశం కూడా అదే పంతాలు గ్లోబలైజ్ అయ్యాం. సడన్ గా చూస్తేనేమో వీళ్ళందరూ ఇలా వెపనైజ్ చేస్తున్నారు. మనకు చైనా ఏమో రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వదు, అమెరికా ఏమో ఇంజన్ ఆపేస్తుంది మనకు. కాబట్టి ఇదంతా అర్థమైన తర్వాత, చూసిన తర్వాత మన ప్రభుత్వం నిర్ణయించింది మనం మన ఆత్మనిర్భరత పెంచుకోవాలి. ఇది ఈ రోజు నిర్ణయం కాదు. మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాల క్రితం దీన్ని విస్తృతంగా ఉధృతంగా తీసుకుంది. గత ప్రభుత్వాలు కూడా నేను కొద్ది గొప్ప పనిచేసే కానీ చేయవలసినంత వేగంగా అంత ఎఫర్ట్స్ పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు గుణము రుచి చూపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ప్రాజెక్ట్ 7 ఆల్ఫా 17A అన్న ప్రాజెక్ట్ 17 ఆల్ఫా 17A అన్నది ఏదైతే ఉందో అది గతంలో ఉన్న శివాలిక్ క్లాస్ కంటే కూడా ఇంకా మెరుగైనటువంటిది, కొత్త నూతనమైనటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ వాడుకొని చేయాలి అన్నది దీనిలో ఉద్దేశం. అలాగే మనకు ఉన్నటువంటి వీక్నెస్లు ఉన్నాయి. మనం ఫర్ ఇన్స్టెన్స్ ఇంజిన్ అన్నది మనకు చాలా పెద్ద ప్రాబ్లం. అలాగే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అన్నటువంటి టెక్నాలజీ చాలా కాలం మన దగ్గర లేదు. రీసెంట్ గా జస్ట్ ఒక 3-4 సంవత్సరాల క్రితం దాన్ని మనం మాస్టర్ చేసుకోగలిగాం. కాబట్టి ఈ రోజు 70% దీంట్లో టెక్నాలజీ భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ అంటే కనుక దాని అర్థం ఏంటంటే మనం గతంలో లేనటువంటి క్షమతను పెంచుతున్నాం. ఇంకా ఒక 30% మనకి ఆ క్షమత లేదు. బట్ ఫైన్, ఈ రోజు మనం చేసిన దాని తర్వాత మనకు రాబోయే కొన్ని మేబీ అనదర్ 5-6 ఏళ్లలో దీన్ని 100% దాకా తీసుకెళ్లేటువంటి కెపాసిటీ మనం బిల్డ్ చేసుకుంటాం. అదే పంతాలో మనకు ఎయిర్ ఫోర్స్ కావేరీ కావచ్చు, మనకు ఆర్మీకి సంబంధించిన ఫీల్డ్ గన్స్ ఇదివరకు బోఫోర్స్ అనుకున్నాం, ఇప్పుడు మన దేశంలో తయారవుతున్నాయి. కాబట్టి ఇవంతా క్రమేపీ మన దేశంలోనే తయారీ, ఇంకోరి మీద ఆధారపడకుండా ఉండే దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క గుణం మనం చూస్తున్నాం. నేను విశాఖపట్నం దగ్గర భీమినిపట్నంలో ఉన్నాను. సో నేను ఇక్కడ ఉండగానే ఇది జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి వీటిని కమిషన్ చేసి, కమిషనింగ్ వేరే, లాంచింగ్ వేరే. ఇది ఈ విషయం మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. లాంచింగ్ అన్నది మొత్తం తయారైపోయిన తర్వాత దాన్ని సముద్రంలో వదులుతారు. వదిలిన తర్వాత బహుశా ఒక 10 నెలలు, సంవత్సరము, కొన్నిసార్లు సంవత్సరన్నర పట్టచ్చు. దాన్ని విస్తృతంగా ఫీల్డ్ ట్రయల్స్ చేస్తారు, తిప్పుతారు, దాన్ని సముద్రం అంతా తిప్పుతారు. ఎంతకాలం ఉండగలదు, ఈ అలల తాకిడికి తట్టుకోగలదా, షార్ప్ టర్న్స్ చేస్తే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా, దీని డిటెక్షన్ ఎలా ఉంటుంది, ఫైర్ పవర్ ఎలా ఉంటుంది, సర్ఫేస్ టు ఎయిర్ ఎలా ఉంటుంది, మన సర్ఫేస్ టు సర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే అండర్ వాటర్ హార్పోన్స్ టార్పిడోస్ ఫైర్ చేయాలంటే ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి మనం ఎలక్ట్రానిక్ జామింగ్ చేయొచ్చా, ఎన్నో అంశాల్లో టెస్టింగ్ జరుగుతాయి. అన్ని టెస్టింగ్ అయిన తర్వాత ఫైనల్ గా దాన్ని కమిషన్ చేస్తారు. కమిషన్ చేశాక దానికి టీం ఉంటుంది, దానికి ఒక కమాండరు, దానికి టీమ్ స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది, దానికి ఒక ఫ్లాగ్ ఇస్తారు. అది వచ్చిందంటే కనుక అది కంప్లీట్ ఒక ఆఫీషియల్ మన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి దాన్ని ఒక టైటిల్ ఇస్తారు. అది ఒకటే రోజు 2, అది కూడా స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్. దీనిలో ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్టెల్త్ కాబట్టి ఇది ఒక విధమైనటువంటి ఎవరికి మన శత్రువుకి చిక్కకుండా తప్పించుకునేటువంటి దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి. 100% ఎవరు చేయలేరు కానీ బట్ తప్పించుకునేటువంటి దానికి వాళ్ళ రెడార్ సిగ్నేచర్ అబ్జర్వ్ చేసుకుని ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యేది కూడా అక్కడ మనకు ఉన్నటువంటి మెటల్ కోటింగ్ వల్ల వాళ్ళకు శత్రువులకి పెద్దగా తెలియకపోవడము, ఇది ఏంటి అని వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి ఒక టెక్నాలజీని అక్కడ పెట్టాం. అలాగే గైడెడ్ మిసైల్స్ అంటే ఇక్కడి నుంచి వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ కానీ, క్రూజ్ మిసైల్స్ కానీ పిన్ పాయింట్ ఆక్యురసీతో కొట్టండి. సముద్రంలో ఏమవుతుందంటే మీరు సముద్రంలో ఉన్నటువంటి అసెట్స్ ని టార్గెట్ చేసి మనం కొడితే కనుక అక్కడ ఉన్న షిప్ కదిలిపోయి ఉండొచ్చు.
ఈ రోజు మనం GPS లో చూసి దాన్ని ఎక్కడ ఉంది అని చూసి మనం కొడితే కనుక ఇది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ 300-500 కిలోమీటర్ దూరంలో కొట్టేసరికి బహుశా అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి దానిని అలాగే వెంటాడి వేటాడి చేసి దాన్ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టడం అన్నది గైడెడ్ మిసైల్. కాబట్టి గైడెడ్ మిసైల్ ని వాడగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి ఫ్రిగేట్స్ రెండు కూడా ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరమే కొన్ని నెలల క్రితం మనకు ఐఎన్ఎస్ నీలగిరిని మనం లాంచ్ చేసుకున్నాము. దాని గురించి మనం డిఫెన్స్ రౌండప్ లో చర్చించాము కూడా. అదే పంతాలో దీన్ని నీలగిరి క్లాస్ అంటే ఎలా ఉంటుందంటే మనకు నేవీలో మొట్టమొదటి ఒక 5-6 షిప్లు ఒక పర్టికులర్ క్లాస్ కి సంబంధించినవి మనం తయారు చేసుకుంటున్నామంటే మొట్టమొదటిది ఏదైతే మనం లాంచ్ చేస్తామో దాని పేరే మొత్తం తర్వాత వచ్చేటువంటి షిప్లకు అన్నిటి కూడాను ఏమంటారంటే క్లాస్ ఆఫ్ సబ్మరీన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ షిప్స్ కి అదే పేరు పెడతాం. నీలగిరి క్లాస్ ఆఫ్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ అంటారు. గతంలో శివాలిక్ క్లాస్ అనేవాడు, కలవరి క్లాస్ అనేవాడు. ఇలా మొత్తం ఫస్ట్ ఏది లాంచ్ అవుతుందో దానికి ఏం పేరు పెడతామో ఆ క్లాస్ కూడా అదే పేరు పెట్టడం అనేది ఆనవాయితీ. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ చూస్తే కనుక చాలా అత్యాధునికమైనటువంటి ఫైర్ పవర్ ఉంది వీళ్ళ దగ్గర. వాళ్ళ గన్స్ సిస్టమ్ కావచ్చు లేదా వాళ్ళకి ఉన్నటువంటి మిసైల్ ప్యాకేజ్ కావచ్చు. ఆఫ్ కోర్స్ మనకి ఇప్పుడు వచ్చిన షిప్లు అన్నింటిలో కూడా బ్రహ్మోస్ ఉంటుంది. బ్రహ్మోస్ 2-3 వర్షన్స్ ఉన్నాయి. మొదటిది పాత వర్షన్ 290 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఒరిజినల్ వర్షన్ బ్రహ్మోస్ ఎలాగూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఎక్స్టెండెడ్ వర్షన్ ఏదైతే వస్తుందో బహుశా 700-800 కిలోమీటర్ కొట్టగలిగింది అవి కూడా ఉంటాయి. ప్లస్ సర్ఫేస్ టు ఎయిర్ మన వీటి మీద దాడి చేయడానికి వస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని వాటిని షూట్ డౌన్ చేయడానికి కావాల్సినటువంటి ఎయిర్ పవర్ అది కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే సముద్రం యాంటీ సబ్మరీన్ టార్పిడోస్ కింద సబ్మరీన్ వస్తుంది వీళ్ళ సోనార్ డిటెక్ట్ చేశాయంటే దాన్ని కూడా షూట్ డౌన్ చేయగలిగినటువంటి ఇది ఉంటుంది మనకు. కాబట్టి ఇది ఒక ప్లస్ దాని మీద కనీసం అంటే 2 హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యేటువంటి టెక్. మామూలుగా మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అయితే కనుక ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అవుతాయి, కానీ ఇది చిన్నది 6,700-7,000 డిస్ప్లేస్మెంట్ ఉన్నటువంటి టన్స్ డిస్ప్లేస్మెంట్ ఉన్నటువంటి షిప్స్ ఇవన్నీ కూడా. దాని మీద 2 హెలికాప్టర్లు పెట్టగలిగినటువంటి క్షమత దీని మీద ఉంటుంది. కాబట్టి ఓవరాల్ చూస్తే కనుక గతంలో మనం విదేశీ శక్తులు విదేశీ సంస్థల మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి నుంచి మన దేశంలోనే తయారు చేసుకుని అది ఒకటే రోజు మనం కమిషన్ చేయడం అంటే పెద్ద అచీవ్మెంట్, మనకు ఒక మైల్ రాయి. విశాఖపట్నంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇది తయారు చేసింది అఫ్ కోర్స్ కల్కటా బేస్డ్ మనకు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కొన్ని మెజగన్ డాక్స్, కొన్ని వీళ్ళు ఇద్దరికి ప్రాజెక్ట్ 17E వాటిని ఇద్దరిని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అక్కడ తయారవుతున్నాయి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనేది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి కంపెనీ. మన దేశంలో 2-3 ఉన్నాయి. వాటిలో కీలకంగా మనం చూస్తే మెజగన్ డాక్స్ లిమిటెడ్ ముంబైలో ఉన్నది, ఈ GRS అనేది కోల్కతాలో ఉన్నది, కొచ్చిన్ షిప్ యార్డ్ మనకు మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వాళ్ళే తయారు చేశారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నంలో వాళ్ళు కూడా తయారు చేస్తారు. ఇలా మనకు ఒక 3-4 కీలకమైనటువంటి పోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మన ఈస్టర్న్ కమాండ్ లో ఇప్పుడు ఇది ఇండక్ట్ అయింది. చూద్దాం ఎలా దీన్ని రాబోయే రోజుల్లో ఇది ఏమేమి సేవలు చేస్తుందో మనం చూడాలి. కీలకంగా ఇందాక మనం అనుకున్నట్టు 75% ఇండిజినస్ కంటెంట్ అన్నది చాలా అద్భుతమైనటువంటి ఒక ఎకో సిస్టమ్ దీనిలో తయారవుతుంది. సేమ్ వే ఇప్పుడు మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా అది కూడా ఆల్మోస్ట్ 70% పైబడి మన ఇండిజినస్ ఎక్విప్మెంట్ పెట్టాం. దాంట్లో నెక్స్ట్ కనుక మనం ఆర్డర్ ఇచ్చామంటే అది రమారం 80% దాకా వెళ్ళేటువంటి అవకాశం. ఇవన్నీ కూడా ఆర్డర్స్ ఇచ్చి 6-7 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి డిజైనింగ్ అప్పుడున్నటువంటి కెపాసిటీ ఆధారంగా ఇవన్నీ డిజైన్ అయినాయి. ఇప్పుడు రాబోయే ఆర్డర్స్ లో అదే పనిగా కొన్ని దానిలో పెట్టాల్సిన ఫీచర్స్ అన్ని కూడాను మన ఇండియన్ కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలకు ఆల్రెడీ ముందస్తుగానే చెప్తారు, మాకు ఈ ఫీచర్స్ కావాలి, ఇవి మేము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, కాబట్టి ప్లాన్ చేయండి, మీకు ఇప్పటి నుంచి ఫండింగ్ ఇస్తామని చెప్పడానికి వాడు రాబోయే 2-3 సంవత్సరాల్లో దాన్ని భారతదేశంలో తయారు చేసేటువంటి క్షమత వాళ్ళు పెంచుకుంటారు. కాబట్టి ఇది ఏదో ఒక మనకు షిప్ యాడ్ అయింది అన్నటువంటి విషయమే కాదు, మన ఇండస్ట్రియల్ బేస్ ని ఇండస్ట్రియల్ కెపాసిటీని కూడా పెంచుకుంటున్నాము. ఆత్మనిర్భరత ఎలాగో ఉంది, కానీ ఆత్మనిర్భరత కంటే కూడా ఇంకా ఎక్కువ మనమే ఒక ఎక్స్పోర్టింగ్ దేశంగా ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు నేవీకి, తర్వాత దీన్ని తయారు చేసినటువంటి ఇంజనీర్లకు, దాని మీద ఉండబోతున్నటువంటి కమాండర్స్ అండ్ నేవల్ ఆఫీసర్స్ కి వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్తాము, కంగ్రాచులేషన్స్ చెప్తాము, అభినందనలు చెప్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.